నవదుర్గల తొలి రూపము శైలపుత్రీదేవి. శైలుడు అంటే పర్వతము, త్రిక అంటే కుమార్తె. హిమాలయ రాజు హిమవంతుడి కుమార్తెగా ఆమె అవతరించింది. పూర్వజన్మలో ఆమె పేరు అనన్య. అనన్య చిన్నప్పటి నుంచి మహాదేవు పట్ల అపారమైన భక్తి. ఆమె భక్తికి మెచ్చి మహాదేవుని ఆమె భార్యగా స్వీకరించాడు. కానీ దక్షుడుపతికి మహాదేవునంటేనే ఇష్టం ఉండేది కాదు. మహాదేవునికి తమ కుమార్తెకు తగిన వాడు కాదని అతను భావించేవాడు. ఒకసారి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం నిర్వహించాడు. అతను దేవతలు, ఋషులను, రాజులందరినీ కూడా ఆహ్వానించాడు. కానీ అల్లుడైన మహాదేవుని మాత్రము పిలవలేదు. ఇది మహాదేవునికి చేరిన అవమానమని అనన్య తెలిసింది. తన తండ్రి ఇంటికి వెళ్ళవద్దని ఆ మహాదేవుని చెప్పిన అనన్య వెళ్లాలని నిర్ణయించుకున్నది. నా తండ్రి నన్ను పిలవలేకపోయినా నేను నా కుటుంబాన్ని చూడాలి అని ఆమె అనుకుంది. అక్కడ దక్షుడు మహాదేవుని తీవ్రంగా నిందించడం మొదలుపెట్టాడు. అనన్య తన భర్తను అవమానించాడని చూసి తట్టుకోలేకపోయింది. ఆమె యజ్ఞంలోనికి దూకి ప్రాణాలను త్యాగం చేసింది. కానీ ఇది అంత కాదు. అనన్య ఆత్మ హిమవంతుడు కుమార్తెగా తిరిగి జన్మించింది. ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు. పార్వతి మహాదేవును మళ్లీ తన భర్తగా పొందాలని ఎన్నో సంవత్సరాలు ఆహారము నిద్ర లేకుండా తపస్సు చేసింది. ఆమె ధైర్యము, నిబద్ధతను అద్భుతమైనవి. చివరకు ఆమె తపస్సుకు మెచ్చి మహాదేవునికి ఆమెను మళ్లీ తన భార్యగా స్వీకరించాడు. పార్వతి లేదా శైలపుత్రీదేవి భక్తికి, తపస్సుకు, ధైర్యానికి ప్రతీకారగా నిలిచింది. ఆమె తలపై చంద్రుడు, ఒక చేతిలో త్రిశూలము, మరొక చేతిలో పద్మము. ఆమె వాహనము నంది వృషభము. ఆమె రూపం సాహసానికి, స్థిరత్వానికి సూచిక.